మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిసెంబర్ 26 నుండి రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన సమ్మె శుక్రవారం కొవ్వూరు పురపాలక సంఘం కమిషనర్ గారికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నోటీసును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ఎం సుందర్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నేటికి అమలు చేయలేదని తీవ్రంగా విమర్శించారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా పని చేయించుకోవడం, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయకపోవడం గమనార్హమన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రభుత్వానికి నివేదించి డిసెంబర్ 26 నుండి అన్ని విభాగాల కార్మికులు నిరవధిక సమ్మెకు వెళ్తున్నారని, పట్టణ ప్రజానికం పౌరులందరూ మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. పూజారి వాసు, వడ్డాదిశ, మీసాల జ్యోతి, చిట్టెబత్ల రాజేంద్ర, చిట్టెబత్ల రాజశేఖర్ తదితరులు సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో ఉన్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పర్మనెంట్ కార్మికుల యొక్క సమస్యల మీద ఈ నెల 26వ తారీఖు నుంచి ఏపీ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో సమ్మె తలపెట్టడం జరిగింది. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు చట్టబద్ధంగా కోర్టు తీర్పు ప్రకారంగా అమలు చేయాల్సినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడాన్ని కార్మికులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పుట్టినరోజు సందర్భంగా ఏమైనా కోవిడ్లో ఇంత కష్టపడి పనిచేశాం కదా, గవర్నమెంట్ ఏమైనా మాకు సమాన పనికి సమాన వేతనం అన్నది పర్మనెంట్ చేస్తానని చెప్పింది. అలాగే ఆప్కాస్ నుంచి ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నేను కాపాడుతానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ అలాంటిది ఏది కూడా ప్రభుత్వం చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి యూనియన్లు పిలుపందుకుని కొవ్వూరు మున్సిపాలిటీలు కూడా పెద్ద ఎత్తున సమ్మెలోకి అత్యవసర విభాగాలు, పర్మనెంట్ కార్మికులతో సహా మొత్తం అందరూ కూడా సమ్మెలోకి వెళ్ళడం కోసం ఈరోజు గౌరవనీయులు కమిషనర్ గారికి సమ్మె నోటీసు ఇక్కడ కూడా అందించడం జరిగింది. ఈ నోటీసు నెల రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఉషారాణి గారికి కూడా అందించడం జరిగింది. ప్రభుత్వానికి ఇంకా టైం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే అనేక రంగాల కార్మికులు, ఉద్యోగులు సమ్మెలు చేస్తూ ఉన్నారు, సమ్మె నోటీసులు ఇచ్చారు. వేలాది మంది ప్రజానీకం జీవిస్తున్నటువంటి మున్సిపల్ పట్టణాల్లో కార్మికుల యొక్క జీవన పరిస్థితి చాలా దుర్బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇచ్చేటటువంటి హెల్త్ అలవెన్స్ కూడా అన్ని విభాగాలకు కూడా అందట్లేదు, అది సక్రమంగా కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. గడిచిన ఆగస్టు నెల నుంచి కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళీ తిరిగి రెండోసారి ప్రభుత్వం నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నటువంటి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకి పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి వాళ్ళ యొక్క డిమాండ్స్ని, న్యాయమైన కోరికల్ని, పనికి తగిన వేతనాన్ని అందించే విధంగా ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని యూనియన్ల తరపున వాళ్ళందరికీ రెండు చేతులు జోడించి కోరుతా ఉన్నాం. ఫస్ట్ వే, సెకండ్ వే, థర్డ్ వేలో కూడా కోవిడ్లో అనేక రకాల విస్తృతమైన సేవలు అందించారు. వీళ్ళు సమ్మెలోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైన, కౌన్సిలర్ల మీద, అందరి మీద కూడా బాధ్యత ఉంది. ఈరోజు వాళ్ళు బాధ్యత తీసుకుంటే ఎక్కడి దాకా వచ్చే పరిస్థితి ఉండదు. ఎప్పటికైనా అట్లాంటి బాధ్యత తీసుకోవాలి. మళ్ళీ కరోనా ఇంకో రకమైనటువంటి వైరస్ వస్తుందన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ రోజు మన ఇళ్లలో ఉంటే మన ఇళ్ల చుట్టూ తిరిగి ఎన్నో రకాల సేవలు అందించారు. మరి మన కరోనాతో కూడా మన మున్సిపాలిటీలో కూడా కార్మికులు చనిపోతే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అనేక రాష్ట్రాల్లో కార్మికులకి కరోనాలో పనిచేసినందుకు వాళ్ళకి గుర్తింపుగా, బోనస్గా, వాళ్ళ కుటుంబ సౌకర్యం కోసం ఒక నెల వేతనం ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో అలాంటిది కూడా చేయలేదు. కాబట్టి కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వేలాది మంది ప్రజానికానికి వాళ్ళు ఉగ్గబట్టుకుని ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం ఏదైనా జాలదర్శదని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 5 సంవత్సరాల కాలపరిమితి అయి ప్రభుత్వం ఎలక్షన్ కోర్టుకి వెళ్తున్న సందర్భంలో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలి. సమాన పనికి సమాన వేతనమైన ఇమ్మని అడుగుతూ ఉన్నారు. ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా సానుకూలంగా పరిష్కరించినట్లయితే సమ్మె చేయము. ప్రభుత్వం ఆరోపణలో చర్చలకు పిలిచి ఎప్పుడైనా స్పందించకపోతే కనుక నిరవధికంగా సమ్మె జరుగుతుంది. పట్టణ ప్రజానీకం అంతా కూడా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ విభాగాల కార్మికుల నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.